శ్రీరామనవమికి అయోధ్యలో సీతారాముల కళ్యాణానికి వడ్లను ప్రతి టెంపుల్లో కూడా ఇలా ప్యాకెట్లుగా పంచుతారు. అవి మా అపార్ట్మెంట్ వాళ్ళు మేము తెచ్చుకొని ఒక ప్యాకెట్ని ఆడవాళ్ళందరూ కూర్చొని ఆ వడ్లను బియ్యంగా ఒలిచి ఇచ్చి టెంపుల్కి మళ్ళీ మేము ఇచ్చేస్తే వాళ్ళు ఈ బియ్యాన్ని కలెక్ట్ చేసుకొని తిరిగి వాళ్ళు అయోధ్యకు పంపుతారు. ఆ బియ్యం అక్కడ అయోధ్యలో శ్రీరామనవమి రోజు సీతారాములకి తలంబ్రాలుగా వాడతారు. సో ఎంతో సంతోషమైన విషయం ఏంటంటే మన చేతులతో ఒలిచిన వడ్లు అక్కడ అయోధ్యలోని ఉపయోగిస్తున్నారు అన్నది తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎంతో అదృష్టంగా భావించాలి మనం ఈ విషయాన్ని. భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలము అనడానికి ఇదే నమ్మకం. ఆ వడ్లన్నీ కూడా మేము బియ్యంగా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాము. లేడీస్ అందరి సహకారంతోనే జరిగింది ఇది. అది మా అదృష్టంగా మేము భావించాము అందరూ కూడా. చాలా హ్యాపీ అనిపించింది. జై శ్రీరామ్ అంటూ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఒక పల్లెల్లోని కొన్ని వడ్లు వేసుకొని అందరూ కలిపి కూర్చున్నాము. అక్కడ వలడం స్టార్ట్ చేసాము. తర్వాత శ్రీరాముల గురించి, యాత్రల గురించి, పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడుకుంటూ ఆ వడ్లన్నిటిని కూడా మేము కంప్లీట్ చేసాము. అప్పుడు అలా చేయడం ఏంటంటే అది మాకు వచ్చిన దేవుడు ఇచ్చిన మాకు అవకాశంగా అనిపించింది మాకు. సో కొంత టైం దేవుడికి, భగవంతుడికి కేటాయించడం కూడా ముఖ్యమే